నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు పొడవునుంది. అందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఇప్పటికే కొంతమంది కమల నేతలు చంద్రబాబుతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్రంలో రాజకీయ ఈక్వేషన్స్తో పొత్తుల అంశంపై ప్రధానంగా చర్చకు వచ్చింది. బీజేపీ పార్టీ బలోపేతంతో పాటు ఏపీలో పొత్తులపై ఎలా వెళ్లాలనే అంశంపై కోర్ కమిటీ రాష్ట్ర నేతల నుండి అభిప్రాయాలు సేకరించింది. ఈ సమావేశంలో రాష్ట్ర నేతలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒంటరిగా వెళ్లడం కన్నా పొత్తుతోనే వెళ్లాలని మెజార్టీ సభ్యులు కేంద్ర బీజేపీ కోర్ కమిటీ ముందు తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని పలువురు లీడర్స్ కోర్ కమిటీ ముందు చెప్పినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటుని టీడీపీకి వేసిన విషయాన్ని కొంతమంది బీజేపీ నేతలు గుర్తు చేశారు. తెలంగాణ బీజేపీలో జరిగిన మిస్టేక్స్ ఏపీలో జరగనివ్వద్దని మరో కీలక నేత చెప్పారు. ఆంధ్రాలో కూడా వైసీపీ బీజేపీ పార్టీలు ఒకటే అన్న భావనను ప్రజల్లో పోగొట్టాలని కేంద్ర కోర్ కమిటీని రాష్ట్ర నేతలు కోరారు. అమరావతిని రాజధానిగా అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే బీజేపీ, టీడీపీ, జనసేనతో పొత్తుకు వెళ్లాలని మరో కీలక నేత కోరారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో కూడా పలువురు బీజేపీని అనుమానిస్తున్నారని కొందరు నేతలు కోర్ కమిటీకి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పీక్లో ఉందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గా వెళ్తే ఒక్క సీటు కూడా రాదని మరో కీలక నేత చెప్పినట్లు సమాచారం. టీడీపీ, జనసేన పొత్తులపై రాష్ట్ర స్థాయిలో ఎవరూ మాట్లాడవద్దని కోర్ కమిటీ రాష్ట్ర నేతలకు సూచించింది. అందరి అభిప్రాయాలను నోట్ చేసుకున్న కోర్ కమిటీ నేతలు అధిష్టానానికి రాష్ట్ర పరిస్థితిని వివరించి తుది నిర్ణయం వారికే వదిలేనున్నారు.